హలో ఎవ్రీవన్, నేను మీ దివ్యాన్వేషిత. ఈ 20వ తేదీన ఆనంద్ గారి డైరెక్షన్లో, యశ్వంత్ నాగ్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో కొత్తగా చూస్తున్నాము. అంటే ఒక వెబ్ సిరీస్లో చూసాము అండ్ ఇప్పుడు సినిమా హీరోగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూడబోతున్నాం సాయి గారిని. అలాగే పరేషాన్ పావని గారి హీరోయిన్గా 20th మనందరి ముందుకి వచ్చేస్తోంది పైలం పిలగా. సో ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం బికాజ్ టీజర్ అండ్ ట్రైలర్ అదిరిపోయాయి. అండ్ సాంగ్స్ గురించి యశ్వంత్ నాగ్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎర్రగా తీసేశారు. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి. వీ హ్యావ్ టీమ్ విత్ అస్. ఆనంద్ గారు, హాయ్ అండి. అండ్ ఆనంద్ గారి గురించి చాలామందికి తెలుసు, అంటే మీరు కొన్ని 100 పైన యాడ్ ఫిల్మ్స్ తీశారు అండ్ పెద్ద పెద్ద హీరోస్ బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, యూ నేమ్ ఇట్, మీరు వాళ్ళతో వర్క్ చేశారు. మరి ఈ పిల్లగాడు ఎక్కడ దొరికిందండి మీకు? ఈ పిల్లగాడితో ఎట్లా తీసిర్రు సినిమా? రోడ్ మీద దొరికాడు, తీసుకొచ్చేసిర్రా రోడ్ మీద? ఎందుకు, వై సాయి గారు? యాక్చువల్గా ఏంటంటే ఈ రోల్కి ఒక మంచి తెలంగాణ యాక్సెంట్ కావాలి, అంటే రూటెడ్ ఉన్న తెలంగాణ యాక్సెంట్ కావాలి, ప్లస్ చాలా కొలోకియల్గా మాట్లాడాలి. సో ఇందులో ఈ సినిమాలో సోను అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. తను ఏంటి అంటే తను రెఫర్ చేశాడు. ఏంటి, తను అంతకుముందు ఒక వెబ్ సిరీస్ చూశాడు. ఆ వెబ్ సిరీస్ చూసి నాకు చూపించగానే నేను ఫస్ట్ ఒక 2 సీన్లు చూడగానే మనకు దొరికిపోయాడు అనుకున్నాను, మన పిల్లగాడని. సెట్ అయిపోయింది. ఓకే, పిల్లగా తర్వాత మళ్ళీ ఇందులో కూడా పైలం పిల్లగా మొత్తం మీ మీదే ఉండేటట్టు చూసుకుంటున్నారా స్టోరీస్ అన్ని? ఓకే, ఎట్లుంది ఈ వర్కింగ్ ఎక్స్పీరియన్స్? అండ్ మా పావని గారు అంటే ఆనందాన్ని ఎక్స్ప్లెయిన్ చేసాను కదా నేను ఎట్లా ప్రాజెక్ట్కి వచ్చిందో. సో ఇంకా అదే ఆఫీస్కి వెళ్ళగానే మీది ఎక్కడ అని అడిగాడు ఆనందన్న. సో మాది కరీంనగర్ అని చెప్పిన. మీది ఎక్కడ అని నేను మాది కరీంనగర్. మీది కరీంనగర్, మాది కరీంనగర్. ప్రొడ్యూసర్ కూడా ఉండే, మీది ఎక్కడ అంటే కరీంనగర్. అందరం కరీంనగర్. ఇక సినిమా హీరో ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు అండ్ మా ప్రొడ్యూసర్. సో కరీంనగర్ అందరం కలిసి. అండ్ పావనిది కరీంనగర్ కాదు, బట్ చూస్తే అరే ఈమె కూడా కరీంనగర్ కదా అని అనిపిస్తుంది. ఇదే కావాలి. సో అట్లా న్యాచురల్ ఇంకా కరీంనగర్ అనే కాదు. సో ఇది ఒక విలేజ్ డ్రామా. న్యాచురల్ అంటే ఒక ఊర్లో అయ్యే ఒక స్టోరీ, ఆ పిల్లగాని స్టోరీ. అన్ని ఎమోషన్స్ ఉంటాయి, రొమాన్స్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది. హీరో గారు రొమాన్స్ గురించి ఫస్ట్ చెప్తారు. సో కామెడీ ఉంటుంది. ఆడియన్ అంటే టికెట్ పైసలు పెట్టి అరే గలీ సినిమా చూసినాం రా, పైసలు బొక్క అనేది అనుకోరు. మంచిగా చూసినాం రా, ఇంటికి పోయి ఒక బిర్యానీ తిని మంచిగా ఛాయ్ ఇంటికి పోయి పడుకోవాలనే ఫీల్ అవుతారు. ఇదైతే నా గ్యారంటీ. ఓకే, మరి ఈ పిల్ల ఏడు నుంచి వచ్చింది స్క్రీన్లకి? ఆంధ్ర నుంచి తీసుకొచ్చిరంట కదండి? పరేషాన్ నుండి తీసుకొచ్చాను. శిరీష మంచిగుర్రా? మంచిగున్నా, మీరెట్టున్నా? నేను మస్తున్నా. ఏం నడుస్తుంది ఈ సినిమాలో? రచ్చ లేపుతున్నావు అంట, మొత్తం డైరెక్టర్ గారిని, హీరో గారిని దడదళ్ళు ఆడిస్తున్నావు అంట. సార్ నేనా తేజ? ప్రొడ్యూసర్ గారు ఇందాకే చెప్పారు పాపం, కాల్ చేసి బాధలన్నీ. లేదండి, నేను నా పని చేసుకుని వచ్చేసా. ఎంత స్వీట్ శిరీషనేనా? ఇంకా శిరీష పరేషాన్లు. ఇక్కడ దేవి నా రోల్ పేరు. దేవి రోల్ కూడా మంచిగా ఉంటుంది. శిరీషకి ఎంత కనెక్ట్ అయ్యారో దేవికి కూడా అంతకు మించి కనెక్ట్ అవుతారు. దేవి కొంచెం మెచ్యూర్డ్, ఇండిపెండెంట్, ఊర్లో ఉండే ఉద్యోగం చేసుకునే పిల్ల. అట్లనే స్టోరీకి సంబంధించి ఒక కీ రోల్ ప్లే చేస్తుంది దేవి క్యారెక్టర్. అదేంటో మీరు సినిమాలో చూడాలి. ఓకే, సో మీరు ఏంది దుబాయ్ నిజంగానే పోదాం అనుకుర్రా? ఏమవుతుంది అసలు? టీజర్లో మాత్రం మొత్తం దుబాయ్ గురించే ఉంది అండ్ ప్రతి ఓడు కనెక్ట్ అవుతాడు. బికాజ్ తెలంగాణలో మేజర్గా మన దగ్గర కొంచెం ఎదిగినామంటే దుబాయ్కి పోవాలి, కోట్లు సంపాదించాలి, తిరిగి రావాలి. మా తెలంగాణ. సో ఇట్లా ఉంటుంది. మీది కూడా అదే ఇదిలో ఉన్నట్టుంది. మీరు కూడా అంటే జనరలీ అవుట్ ఆఫ్ ది బాక్స్ మీరు జనరల్గా అదే అనుకున్నారా? నేను హీరో అవ్వాలనుకున్నారా? నేను చాలా అనుకున్నాను అండి చిన్నప్పుడు. హీరో అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండే, కానీ ఇంకా మనకు తెలుసు కదా. సో ఫ్యామిలీస్ అంటే నా ఫ్యామిలీ ఎవరు సినిమా ఇండస్ట్రీలో లేరు. సో ఎట్లా వచ్చేసిన హీరో అయినా అంటే హీరో టార్గెట్ ఉండే, బట్ అది కాలేం లేదు. మిగతా ఏమైనా అయినా ఎంబీఏ చేసి జాబ్ చేసుకుందాం అట్లా అనుకున్నాం, కానీ హీరోనే అయినా లాస్ట్కి. సో అట్లా అక్కడ పోయి లాస్ట్కి ఇక్కడికి వచ్చి పడ్డా. ఓకే, సినిమా కష్టాలు ఏమన్నా ఫేస్ చేసినావా స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ యువర్ కెరియర్?
యా అంటే నా వెబ్ సిరీస్ అంటే లక్కీలీ ఏంటంటే పిల్లగాడు వెబ్ సిరీస్ చాలా పెద్ద హిట్ అయింది అప్పట్లో. అంటే లైక్ చాలా సెన్సేషన్ మీకు తెలుసు. సో అప్పట్లో బాగా హిట్ అయింది. దాని తర్వాత ఇక చాలా సినిమాలు తీసిన, అది రిలీజ్ కాక అట్లా 4-5 years అయిపోయినాయి. లాస్ట్కి ఫైనల్ ఇది రిలీజ్ అవుతుంది. ఓకే, సో అట్లా. ఓకే, సో సినిమా కష్టాలు మీలో కూడా ఉన్నాయి, మీ కెరియర్లో కూడా. అండ్ సార్, ఆ స్వీట్ బాక్స్లు ఎక్కడ దొరుకుతాయి? నాకు కూడా 2 స్వీట్ బాక్స్లు ఇయ్యరా ప్లీజ్. అండ్ ట్రైలర్లో చూసారా మీరు అందరూ? చూస్తే అర్థమైపోతుంది ఆ స్వీట్ బాక్స్లో ఏముంది అనేది. నాకు కూడా స్వీట్ బాక్స్. ఆ స్వీట్ బాక్స్ కావాలంటే మీరు యాంకర్ కాదు, మీరు ఒక ఆఫీసర్ కావాలి. ఓ షిట్, ఏంటండి అంటే ఆఫీసర్లు అందరూ ఇలా లంచాలు తీసుకుంటారు అనేసి మీరు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు సినిమాలో అంతా? లేదండి, అందరూ తీసుకోవట్లేదు, కొందరు తీసుకుంటున్నారు. అందులో కూడా సినిమాల్లో కూడా కొందరు మంచి వాళ్ళు ఉన్నారండి. సినిమాలో కొందరు మంచి వాళ్ళు ఉన్నారా? అంటే జనరలీ చాలా మందిని పాపం ఆయన వెళ్ళిన దగ్గర కల్లా స్వీట్ బాక్స్ పట్టుకొనే వెళ్తుర్రు. మరి ఏంటి అసలు మీరు ఏమనుకుంటున్నారు జనరల్గా? అంటే గవర్నమెంట్లో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు ఇట్లా లంచాలు తీసుకుంటున్నారు అన్న కాన్సెప్ట్ ఏమైనా ఉందా? మీరు గవర్నమెంట్ ఆఫీస్ ఎప్పుడైనా వెళ్ళారా? నేను వెళ్ళలేదండి. సో మీకు ఆ ఎక్స్పీరియన్స్ తెలియదు కాబట్టి, అంటే నేను అందరూ అంటలేరు. ఖచ్చితంగా ఏంటి అంటే మీరు చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఇది కొత్త సినిమా కాదు, ఇది అంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ చేయట్లేదు. ఇప్పుడు మనకి డైరెక్టర్ శంకర్ గారు ఆద్యులు దానికి. సో చాలా సినిమాలు వచ్చాయి లంచం మీద. ఇది లంచం అని కాదండి. యాక్చువల్గా ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ కానీ, ఒక స్టార్టప్ కానీ, అది ఒక పల్లెటూరులో స్టార్ట్ చేస్తే సిస్టమ్ నుండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి అనేది చూపించడం అంతే. లంచం అనేది మెయిన్ టాపిక్ కాదు. బట్ మేజర్గా మాకు అక్కడ కూడా కనెక్ట్ అయ్యింది పాయింట్. సో మేము అది కూడా తీసేసుకున్నాం. అండ్ యశ్వంత్ నాగ్ గారు, నేను మ్యూజిక్ విన్నానండి, అద్దరు కొట్టారు. ఆంజనేయ స్వామి మీద ఒక సాంగ్ ఉంది, అది వేరే లెవెల్ ఉంది నిజంగా. నెక్స్ట్ నుంచి ఏమొచ్చినా కూడా ఆ సాంగ్ ప్లే చేయాలి అని అనిపిస్తుంది. సో సార్ గురించి అండ్ తనతో, అండ్ ఆల్సో మీరు మా మాయ సాంగ్కి లిరిసిస్ట్. మాయ కాదండి, ఊరెళ్ళిపోతామా మా అందరి ఫేవరెట్ సాంగ్. దానికి కూడా లిరిసిస్ట్ మా ఆనంద్ గారే. సో ఆయనలో చాలా టాలెంట్స్ ఉన్నాయి, ఇవాళ బయటకు తీద్దాం. చెప్పండి ప్లీజ్. యశ్వంత్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్. యశ్వంత్ నాది జర్నీ ఆల్మోస్ట్ 10 years జర్నీ అండి. సో మన 10 years నుండి మేము కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఊరంటే మీరు కరీంనగర్ ఊహించుకొనే రాసిరా ఏంటి? ఊరెళ్ళిపోతామా? లేదండి, మా రామ్ ఏరియాలో ఊరెళ్ళిపోతా అన్నాడు. సో నేను వద్దు, అక్కడ ఏం లేదు, ఇక్కడే ఉండు అని నేను రాశాను. ఓకే. సో ఆ 10 years ఆఫ్ జర్నీలో యునో యూ విల్ బీ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. అండ్ ఆయన కూడా బిఫోర్ దిస్ ఆయన కూడా చాలా కష్టపడి వచ్చిన పర్సన్. సో ఆయన వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆయన గురించి ఏమన్నా? యాక్చువల్గా యశ్వంత్ నాది ఏంటి అంటే అది చాలా వేవ్ లెంత్ ఉంటుందండి మా ఇద్దరి మధ్యలో. సో నేను ఏదైనా చెప్తే తను ఈజీగా క్యాచ్ చేస్తాడు, తను ఏదైనా చెప్తే నేను ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటాను. సో ఇద్దరిది ఏంటి అంటే మాది అదేంటి దాన్ని ఏమంటారు, మ్యూజిక్లో తాళం మేళం కలిసి ఎలా ఉంటుందో అలా. ఓకే. ఈ సినిమాకి పైసలు తీసుకున్నారా అండి యశ్వంత్ నాగ్? అలాంటివి చెప్పకూడదు. పైసల గురించి మాట్లాడట్లేదు, ప్రొడ్యూసర్ గారు కాదు కదా. చెప్పండి, పైసలు అంటే ఫ్రెండ్షిప్లో ఓకే నేను చేసేస్తా అని చేస్తారా? పైసలు అలా చాలా జరుగుతాయండి. నాకు ఒక డైలాగ్ చాలా నచ్చింది ట్రైలర్లో అంబానీ గురించి. సో అది మీరిద్దరు ఎనాక్ట్ చేస్తే ఐ వాంటెడ్ టు సీ. ప్రతి ఇంటర్వ్యూలో చేస్తున్నామండి. అవునా? అయితే డైరెక్టర్ గారు మీరు ఒక సీన్ రాస్తున్నారు, వాళ్ళిద్దరు ప్రపోజల్ సీన్. సో వాళ్ళిద్దరు ఇప్పుడు అమ్మాయి అబ్బాయికి ప్రపోజ్ చేస్తుంది ఫర్ అ చేంజ్. ఓకే, సో మీరు డైరెక్ట్ చేస్తున్నారు, వాళ్ళిద్దరు యాక్ట్ చేస్తున్నారు. నేను డైరెక్ట్ చేయలేనండి. సినిమాలో ఉన్న సీన్ ఏమైనా చేద్దాం సార్? సినిమాలో నాకు సినిమాలో ఒక డైలాగ్ చాలా, అంటే ఫన్ డైలాగ్ కాదు కానీ చాలా ఇంపార్టెంట్ డైలాగ్ ఉంది ఒకటి. ఏంటి అంటే తను చెప్తుంది ఏంటంటే, అది డైలాగ్ ఉంది కదా, లాస్ట్ డైలాగ్ ఏంటి, నువ్వు ఓడిపోయే మ్యాచ్లో నువ్వు హ్యాపీగా లేవు కదా అని చెప్పు. సో తను ఆ డైలాగ్. సార్ డైలాగ్ ఒకసారి చెప్పండి, మర్చిపోయాను నేను. నువ్వు ఓడిపోయే మ్యాచ్లో సెంచరీ కొట్టాలనుకుంటున్నావు, నేను గెలిచే మ్యాచ్లో 10 runs అయినా చాలనుకుంటున్నాను. ఓకే, రెడీ, కెమెరా, యాక్షన్. నువ్వు హ్యాపీగా లేవు కదా శివ, నువ్వు ఓడిపోయే మ్యాచ్లో సెంచరీ కొట్టాలనుకుంటున్నావు, నేను గెలిచే మ్యాచ్లో కనీసం 10 runs అయినా చాలనుకుంటున్నా. అదే నీకు నాకున్న తేడా. కరెక్ట్ చెప్పి.
టేక్స్ తీసుకుంటారు అనుకున్నా, బట్ చాలా బాగా చెప్పారు. సో డైరెక్టర్ గారు మీకు ఒక చిన్న గేమ్ అండి. సో వీళ్ళిద్దరూ ఎలా ఉంటారు సెట్స్లో అనేది నాకు తెలుసుకోవాలని ఉంది. సో నేను జస్ట్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, అందులో పావని గారా సాయి గారా అనేసి మీరు చెప్పాలి. వెరీ సింపుల్. ఆల్వేస్ లేట్ టు ది సెట్. సార్ తేజ. తేజ ఫస్ట్ సినిమాకే లేట్గా వస్తున్న మా తేజ. ఓకే. ఎవరు ఎక్కువ టేక్స్ తీసుకుంటారు? ఎవరు లేరు. ఎవరులే, మాకు అర్థమైపోయింది. సింగిల్గా ఊరికే అది అనగానే టక్క చేస్తారు. ఓకే. నాటీయెస్ట్ పర్సన్ ఆన్ ద సెట్, ఊరికే మంచి సీరియస్ టైంలో వచ్చి తేజ నాటి కాదు, దాన్ని ఏమంటారు, చాలా ఇన్నోసెంట్గా క్వశ్చన్స్ వేస్తాడు, కానీ చాలా బాగా పెళ్తాయి. అది నిజంగానే మీరు అనుకొని చేస్తారా లేకపోతే అలా అయిపోతుంటాయి? న్యాచురల్గా అంతేనా? చాలా ఇన్నోసెంటా? ఓకే. ఫుడీ తేజ. తేజ ఏంటి అన్ని తేజనేనా? ఓకే. యాంగ్రీ బర్డ్ పాము. ఓకే. మంచి కూల్ పర్సన్ తేజ. ఓకే. మొత్తం అడిగిన క్వశ్చన్స్ అన్నిట్లో జస్ట్ పావని గారిది ఒక్కటే ఉంది. మరి మీరు అలాంటి క్వశ్చన్స్ అడిగారు, మీరు వేరే క్వశ్చన్స్ అడగండి, నేను పవన్ గారి గురించి చెప్తాను. సో పావని గారు, మీరు చేసిన వాట్ ఎవర్ సినిమాలు ఇప్పటి వరకు మేము చూసింది మిమ్మల్ని చాలా ట్రెడిషనల్గా, చాలా పద్ధతిగా, చక్కగా యూనో ముచ్చటేసేటట్టు కనిపించారు. మీరు ఎందుకు యూ వాంటెడ్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ రోల్స్, ఆర్ మీరు బోల్డ్ క్యారెక్టర్స్ చేయడానికి కూడా రెడీ ఉన్నారా? అంటే దివ్య గారు సినిమా కెరియర్, సినిమా ఫీల్డ్ అనేది నాకు చాలా కొత్త, అసలు ఐడియా లేకుండా వచ్చిన ఫీల్డ్. సో నేను వస్తున్న నా ప్రాసెస్లో నాకు మొదట్లో వచ్చిన కథలన్నీ అలా వచ్చినాయి, కాబట్టి ఇప్పుడు రిలీజెస్ అన్నీ అలా వస్తున్నాయి. సో నెక్స్ట్ మీరు నా జర్నీ చూస్తే నెక్స్ట్ మీరు వచ్చిన సినిమాలు చూస్తే మేబీ డిఫరెంట్గా కనిపించవచ్చు, అండ్ డిఫరెంట్ స్టోరీస్ కూడా చేయాలని నేను అనుకుంటున్నాను. ఓకే. అండ్ డిఓపి సందీప్ గారు, అండ్ హీ హ్యావ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. ప్రతి ఫ్రేమ్లో కైండ్ ఆఫ్ సూపర్ మెచ్యూరిటీ కనిపించేస్తుంది. చాలా అఫ్ కోర్స్ యు ఆర్ ద డైరెక్టర్, ఎంతో మందిని చెప్తాను నేను. ఏంటంటే సందీప్ గురించి చెప్పాలంటే, సందీప్ మంచి టాలెంటెడ్ డిఓపి. అట్ ద సేమ్ టైం తను నాకు బాగా జెల్ అయ్యాడు. సో చాలా బాగా చేశాడు, అందులో నో డౌట్ ఎట్ ఆల్. చాలా తక్కువ టైంలో, అంటే మనకు అనుకున్న బడ్జెట్లో, అనుకున్న ఆ టైంలో మేము ఒక్కో రోజు అయితే రోజు 5 సీన్లు చేసాం. సో అది చాలా ఫాస్ట్గా, చాలా క్వాలిటీ వర్క్ ఇచ్చాడు. సో ఈ సినిమాకి 100%, అంటే మీరు ఏదైతే విజువల్ చూస్తున్నారో దానికి 100% క్రెడిట్ గోస్ టు సందీప్ గారు. యా. అండ్ ఈ సినిమాలో అంటే ప్యాడింగ్ ఆర్టిస్ట్లో ఎక్కువ ఎవరు కనిపించట్లేదు, మన జానకి గారు వీళ్ళందరూ ఉన్నారు. సో కొత్త వాళ్ళనే తీసుకోవడానికి మేజర్ రీజన్ ఏంటి? కొత్త వాళ్ళని తీసుకోవడానికి మేజర్ అలాంటిది ఏం లేదండి. మనకేంటి అంటే అందులో క్యారెక్టర్కి సెట్ అయ్యే వాళ్ళు, అందులో కరెక్ట్ ఏంటి అంటే ఆ క్యారెక్టర్కి ప్లస్ ఆ లాంగ్వేజ్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే వాళ్ళనే తీసేసుకున్నాం. కొత్త వాళ్ళు పాత వాళ్ళు అని లేదు. ఇప్పుడు చిత్రం సింగ్ గారు కూడా ఉన్నారు, అట్లాంటి మిర్చి కిరణ్ గారు కూడా ఉన్నారు. సో ఈ రోజుల్లో సాయి ఉన్నారు. సో అది మిక్స్ ఉందండి, అదేం లేదు. దానికి పర్ఫెక్ట్గా ఎవరు మనకి సెట్ అవుతారో వాళ్ళని తీసుకున్నాం యాక్చువల్గా. అండ్ రొమాంటిక్ విషయానికి వస్తే, అంటే బేసిక్గా ఈ మధ్య కాలంలో సినిమాలు ఇలా పట్టుకొని చూసేలా ఉన్నాయి, బట్ ఇక్కడ హ్యాపీగా చూసేయచ్చు, శృతి మించకుండా చక్కగా చూస్తుంటే వీళ్ళిద్దరు బాండింగ్ చాలా క్యూట్గా అనిపించింది. సో అలాంటి దాంట్లో వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ టేక్స్ తీసుకున్నారు? తేజ. యు ఆర్ నాట్ రొమాంటిక్ తేజ. 100% కాదు సార్, నిజాలు చెప్పకండి సార్ అలా. ఓకే. వణుకు అంటే పావని గారు చాలా ఎక్కువ రొమాంటిక్ అని మీరు అంటున్నారు కదా? తను రొమాంటిక్ అని చెప్పలేను, కాకపోతే తను ప్రొఫెషనల్. అవునా కదా? ఓహో, ఓకే. సీక్రెట్ బయటకు వచ్చింది. కొన్నిసార్లు ఎక్కువ టెక్స్ కావాలని చేస్తారు అంట పావని గారు. ఒక షార్ట్లో నన్ను పట్టుకునేది ఉంది, నాకు భయం వేసింది ఎక్కడ పడేస్తాడో అని. వణికావు కానీ ప్లీజ్ పడేయకు పట్టుకో. నేనేం పట్టుకోకూడదు, ఆయన కూడా పట్టుకోకూడదు, కంప్లీట్గా ఆయన మీద డిపెండ్ అయ్యి ఉండాలి. సో కొంచెం పర్లేదు, బాగానే బ్యాలెన్స్ చేశారు. తేజ మంచి అబ్బాయి అండి, అందులో డౌట్ లేదు. అంటే పావని చెడ్డదా? మంచి అబ్బాయి, మంచి అమ్మాయి,
మంచి మంచి అమ్మాయి. ఓకే. సో కామెడీ కూడా యూనో చాలా బాగుంది ఈ సినిమాలో, కమీడియన్ గురించి. అండ్ ఆ యాక్టర్స్ కూడా చాలా కొత్తగా, చాలా యూనో మంచి సినిమాలో అట్లా ఒదిగిపోయారనమాట. మా క్యారెక్టర్సే కనిపిస్తున్నాయి. అవునవును, కానీ తన గురించి చెప్పాలా నేను? యా, ఈ సినిమాలో కామెడీ అంతా నాదే. సార్ ఏంటి సార్ ఇది ప్రొఫెషనల్ బిహేవియర్? నాకు తెలియదు. కాదు, ఇంటర్వ్యూ జరుగుతుంటే ఇట్లా మధ్యలోకి ఎట్లా వస్తారండి? ఎవరున్నారు ఇక్కడ? హలో హలో సోను నెక్స్ట్ ఇంటర్వ్యూ సోను నీది. ఎన్ని ఇంటర్వ్యూలు మీరే చేస్తారు? ఒక్క ఇంటర్వ్యూలో పెట్టుకోరి. సరేనా? రా రా రా. కామెడీ అంతా నేనే చేసిన అండి. మీరు ఏం చేయలేదు సినిమాలో. నేను వెళ్ళా, నువ్వు వచ్చి కూర్చుంటావు. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. నేను వెళ్ళు. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. రా అన్న. ఇలాంటి ఎంట్రీస్ ఉంటాయని కూడా నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఉంటాయండి, కొన్ని కొన్నిసార్లు వస్తాయి. ఓకే. రావే కామెడీ 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 అంటుంటే రా లాస్ట్లో వచ్చి. అంతే కదా. ఇది కామెడీలా లేదు, ఇదేదో హారర్లా ఉంది వెనకాల నుంచి వచ్చి నేనే అంటుంటే. మీరు కామెడీయే చేశారా? కామెడీ చేసినాను మొత్తం. నేను ఈ సినిమాలో ఉండడానికి అంటే ఆనందాన్ని సెలెక్ట్ చేసుకోండి, కానీ నాకు సజెస్ట్ చేసింది మాకు. ఓ సోను, ఓ ఎట్లా చేసిన ఒకసారి చెప్పు. యాక్చువల్లీ ఏమైంది, చాలా మందిని అనుకుంటున్నాము ఎవరు సింక్ అవుతారు, అందరు యాక్టింగ్స్ మంచి చేస్తారు కానీ ఎవరు సెట్ అవుతారు అలా. ఎట్లా అన్నప్పుడు నాకు ఏం చెప్పారు, సోను నువ్వు ఏమని చేసుకో, రేపు మార్నింగ్ కల్లా ఎవరన్నా ఒకరు నాకు కావాలని అంటారు మా ప్రొడ్యూసర్ గారు, ఇంకా మా డైరెక్టర్ గారు. అట్లెట్లయితుంది అన్న నా పర్సన్. సరే ఇట్లా కాదు ఏదో ఒకటి వేసామని చెప్పి పోతున్నా, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పోతున్నా బండి మీద. యాక్చువల్లీ పోతున్నా ఒక దగ్గర మా ఇంటి దగ్గర సిగ్నల్ దగ్గర ఆపేసిన, ఇయర్ ఫోన్స్ అవన్నీ తీసేసి పాకెట్లో పెట్టేసుకున్నా. పక్కకు అప్పుడే ఒక కార్ నుంచి విండో డౌన్ అయ్యింది, అందులో సాంగ్ గాయం చేసేసావే అయినా బాధే లేదు. ఇది ఈ పాట ఏడనో విన్నా నేను, ఏడనో కొడుతుంది అంటే కరెక్ట్ గుర్తుకొచ్చింది. పిల్లగాడు పోయినా అర్జెంట్ వాష్రూమ్ వస్తుంది యాక్చువల్గా. ఆ టైంలో కూడా ఏదైతే ఫస్ట్ హీరో కావాలని చెప్పి లింక్ పంపించిన. మామ ఇది ఒక్కటే ఉంది నాకు, ఈ ఒక్కటి తప్ప ఇంకో ఆప్షన్ లేదు, ఇది చూసి ఏదో ఒకటి చెప్పాలని చెప్పి ఫేస్ వాష్ చేసుకుని వెళ్ళిపోయినా. బయటకు వచ్చే వరకు 2 మిస్ కాళ్ళు ఉన్నాయి. వద్దంటారా ఏమంటారా అని చెప్పి తీసిన. నువ్వు ఏమన్నా చేసుకో, పొద్దుగాల కల్లా ఆ నంబర్ నా దగ్గర ఉండాలంట. నంబర్ ఎట్లా తేవాలరా బాబు అని చెప్పి తిరిగి అట్లా చేసి నంబర్ సాధించి ఇవ్వగానే ఆఫీస్కి వచ్చిండ్రు. స్టోరీ డన్, లాక్. సార్ ఒక 2 సంవత్సరాలు కొంచెం లేట్గా తీసుండాలి సార్. అదే సోను అదే రోడ్డు మీద వెళ్తుంది, అదే సిగ్నల్ దగ్గర డిజెటిల్లు పేరు సాంగ్ విని ఉంటే సిద్ధు జనులగడ్డతో అయ్యేవారు కదా సార్ మన హీరో కదా. సిద్ధు జొల్లగడ్డే అందరూ ఒకటి బాగానే ఓకే. నీ సెలెక్షన్ అనే కదా. మీరు కూడా సూపర్ అండి. యాక్చువల్లీ పవన్ గారు కూడా అసలు నెక్స్ట్ లెవెల్. డీజేటీలో కన్నా ముందే షూట్ చేసాం. యాక్చువల్లీ డీజేటీలో సాంగ్ కూడా అప్పుడు సిద్ధు జొన్నగడ్డ నన్ను ఎందుకు తీసుకో. సోను వినలేదా పాట? ఎందుకే రామిరియాల పాడండి కదా అదే పాట. సిగ్నల్ పాయింట్ దగ్గర వినలేదు. ఇక్కడ యాంకర్ని నేను ఒకదాన్ని ఉన్నానండి. ఇన్ని రోజుల నుంచి నేను ఇంటర్వ్యూలో వేయడం ఇవ్వాలి, అందుకే పిలిచిరు కదా. ఏదైతే లోపల ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా తీసి మా మీద వేస్తున్నారా? మా అందరి క్వశ్చన్స్ అన్నిటికీ సోను ఆన్సర్ చెప్తాడు. వాళ్ళని తీసుకుని మళ్ళీ నా మీద సోను అదే ఏంటన్న వెళ్ళిపోమంటారు అన్న. సరే చేసుకో. కాదు, ఈయన ఉంటే యాంకర్ కూడా అవసరం లేదని అనిపిస్తుందండి నాకు. ఓహో మీరు తినేసి నేను ఏదో తినేసి అప్పటి మీరు కానీ అమ్మయ్య, థ్యాంక్ యూ సోను గారు. ఇంతే అండి, మెయిన్ దానికోసం అప్పుడు కట్ అయిపోతుంది. కానీ మిమ్మల్ని తీసుకొచ్చారు ఆయన, మరి ఆయన్ని ఇంటర్వ్యూస్కి కూడా మీరు తీసుకెళ్ళకపోతే దారుణం. ప్రతి దాంట్లో ఇంక్లూడ్ చేస్తున్నా మీరే. లేదు యాక్చువల్లీ సోనుది నాకు సంబంధం లేదు. లేదు, నేను 2 మంచి మాటలు చెప్తా సోను గురించి. నన్ను అన్నాడు కానీ చెప్తా. కానీ సోను ఫస్ట్ సినిమా కానీ చాలా ఈజీ ఉంటుంది, చాలా న్యాచురల్గా ఫ్లో ఇట్లా వచ్చేస్తుంది, యాక్టింగ్ చేసినట్టు అనిపించదు. సో సినిమాలో కామెడీ బాగా పండింది, వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా సెట్ అయింది. సో ఫైనల్గా 20th సినిమా వచ్చేస్తోంది. ఈ సినిమా చూడాలి అంటే ఒక 3 ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అబౌట్ ద సినిమా. సినిమాలో మంచి స్టోరీ ఉంది, సో మీరు డిసప్పాయింట్ కానీ స్టోరీ ఉంది. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2nd పాయింట్ వచ్చేసి మ్యూజిక్. మీరు పాటలు థియేటర్లో ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు, అది 100% షూర్. 3rd వచ్చేసి ఏంటి అంటే మీకు ఎంటర్టైన్మెంట్. మీకు సినిమా ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో మీకు సినిమా ఏంటి అంటే ఇంతకుముందు తేజ చెప్పినట్టు మీకు టికెట్ డబ్బులు వేస్ట్ కావు 100%. ఓకే. అండ్ మాకు ఆల్రెడీ కనిపించేస్తోంది, బికాజ్ సాంగ్స్ కానీ టీజర్ ట్రైలర్ అదిరిపోయాయి. సో మాకు కూడా ఆ నమ్మకం వచ్చేసింది. అండ్ ఫైనల్గా ఒక మంచి ఫన్నీ ఇన్సిడెంట్ ఏదన్నా సెట్లో జరిగే ఉంటుంది, యూనో ఎవరికి చెప్పుకోలేంది, ఇంతవరకు బయట పెట్టంది
అలాంటి ఇన్సిడెంట్ ఏమన్నా ఉంటే షేర్ చేయండి. ఇన్సిడెంట్ అంటే నాకు ఇరిటేషన్ వచ్చింది అది ఒకటి. ఎందుకంటే మార్నింగ్ 6:30కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఇట్లా ఇంటర్వ్యూలు ఇట్లా కూర్చున్నా కదా, మార్నింగ్ 6:30కి ఒక షార్ట్, ఇట్లా టీ తాగుతుంటే తేజ తేజ ఆనందం కూర్చుంటా, టీలో పడేసి మళ్ళీ ఇంకొక షార్ట్, మళ్ళీ 11కి ఇట్లా పోయి ఇట్లా అని కూర్చుంటా, మళ్ళీ తేజ తేజ అంటే మళ్ళీ పోయి మళ్ళీ ఇంకో షార్ట్. సో మార్నింగ్ 6:30కి స్టార్ట్ చేస్తే 7 వరకు మొత్తం రాకి 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 పెట్టినారు. సో అది ఒక్కటి ఇరిటేషన్ వచ్చేది. ఇంకోటి ఏంటంటే ఎండలు పొద్దున అంటే ఫస్ట్ డే ఈ కలర్లు ఉండేయండి, వచ్చిన మొత్తం కర్ర అయిపోయి వచ్చినాం అందరం. ఆడ ఎట్లా ఎండాలంటే పీక్ సమ్మర్లో షూట్ చేసినాం. సో అదంతప్పుడు కొంచెం ఇరిటేటింగ్ అనిపించిన, అవుట్పుట్ చూసి శబాస్ అని అనుకున్నాం. నిజంగా ఇవి రెండు కొంచెం డేంజర్ ఉండే. కరీంనగర్లో వేడే ఒక వేరే లెవెల్ ఉంటుంది, దట్టు ఎండాకాలంలో షూట్ చేశారండి. మార్నింగ్ 6:30 స్టార్ట్ చేస్తే 7 వరకు మేలో చేశాను actually. మేలో సో 6:30 నుంచి 7 వరకు పిండి 13 hours. ఓకే. సో మీకు హీరో మీద కానీ హీరోయిన్ మీద కానీ కోపం వచ్చిన ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? చెప్పండి సార్. ఉంది ఉంది ఉంది. పర్లేదు చెప్పండి, పర్లేదు చెప్పండి. ఇప్పుడు వచ్చింది నాకు నేను చెప్తా. ఇద్దరి మీద ఒక్కొక్కసారి వచ్చింది. తన మీద ఒకసారి కాస్ట్యూమ్స్ ఏదో కాస్ట్యూమ్ అదే చెప్తున్నా కదా, ఇట్లా ఇట్లా నేను పొద్దున్న నుంచి నేను కూడా మంచిగా కదండి, 6:30కి స్టార్ట్ చేస్తే 7 వరకు కాస్ట్యూమ్ చేంజ్, మళ్ళీ కాస్ట్యూమ్. సో ఒక్కసారి ఏదో ఇట్లా కూర్చున్నా, కాస్ట్యూమ్ వేసుకొని ఏ నువ్వు టైం అవుతుంది కాస్ట్యూమ్ వేసుకొని రాకు పోయి మళ్ళీ గమ్మున పోయి కాస్ట్యూమ్ వేసుకొని వచ్చా. అదేనా నిజంగా మీకు కోపం వచ్చిన సందర్భం? అదేనా? ఓకే. అదే కాస్ట్యూమ్లో సరిగా టైంకి రాకుంటే అంటే డే అయిపోతుంది, చీకటి పడిపోతుంది. సో ఆ టెన్షన్ వేరే ఉంటుంది కదా. కానీ ఆ ఓన్లీ ఆ 2 minutes మందం అయిన తర్వాత అంతా కూల్ అయిపోయి మేమే ఇద్దరం కలిసి చాయ్ తాగుకుంటూ నవ్వుకుంటూ జోకులు వేసుకుంటాం. నా మీద ఎప్పుడు వచ్చింది సార్ కోపం? మీ మీద అంటే ఒకసారి షెడ్యూల్ మధ్యలో ఏంటంటే తనకి తనతప్పుడు ఏం లేదు, యాక్చువల్గా ఏంటంటే మధ్యలో బ్రేక్ వచ్చింది. తను సడన్గా ఏంటంటే తను రిలేటివ్స్ ఏదో ప్రాబ్లం వచ్చి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తను పాపం తను కూడా ఏంటంటే తొందరనే రావాలనుకుంది, కానీ ఆ నెక్స్ట్ డే నాకు చాలా రాలేకపోయింది. నాకు అప్పుడు చాలా కోపం వచ్చేసింది. ఎందుకంటే అప్పుడు మేము చాలా టైట్ షెడ్యూల్లో చేస్తున్నాం. ఆ తర్వాత అంతా అది ఏంటంటే 1 minute కోపం, 1 day కోపం తప్ప పెద్దగా కోపం రాదు. అంటే బ్రేక్ లేకుండా షూట్ చేద్దామని అనుకున్నాను. నాకు అనుకోకుండా ఒక రోజు అట్లా పని పడింది, బట్ నెక్స్ట్ డే వచ్చి జాయిన్ అయ్యా షూట్కి. ఓకే. అండ్ ప్రొడ్యూసర్ గారి గురించి? ప్రొడ్యూసర్ గారి నుంచి కోపం ఏం లేదు, మా ప్రొడ్యూసర్ అంతా. సో మా ప్రొడ్యూసర్లు సూపర్. రామకృష్ణ బొద్దుల, ఎస్కే శ్రీనివాస్, వీళ్ళిద్దరు మెయిన్ ప్రొడ్యూసర్స్ యాక్చువల్గా. సో వీళ్ళు నాకు మొత్తం ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు. ఓ సూపర్. మీకు ఎందుకు కోపం వచ్చిందండి? అంటే సరిగా చెప్పడండి, ఇప్పుడు అన్న ఎప్పుడన్నా మనది రిలీజ్ అంటే రిలీజా ఇంతే ఆన్సర్ ఇంతే కాదన్న. ఎప్పుడన్నా ట్రైలరా మనదా ఉంటుంది ఇట్లా చెప్తుంటాడు. సో నాకు నేనేది సినిమా ఎప్పుడెప్పుడు బయటకు వస్తుంది, ఇప్పుడెప్పుడు నా యాక్టింగ్ అందరు చూస్తాడు, మళ్ళీ నాకు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రేజింగ్ అంతా. నేను నా లైఫ్ అంతా ఇదే సినిమా కదా. సో ఎప్పుడన్నా మన టీజర్ ఇవన్నీ ఎప్పుడు ఏంది అప్డేట్ నెక్స్ట్ ఏందా నేను ఫోన్లో చేస్తుంటా, గర్ల్ ఫ్రెండ్ కూడా అన్నిసార్లు చేయమండి. సో అన్నిసార్లు చేస్తుంటా వీళ్ళిద్దరికి, ఏంది ఎప్పుడు ఏంది అని. సరే ఆన్సర్ ఉండవు. సో అక్కడ నాకు కోపం వస్తుంది. సో గర్ల్ ఫ్రెండ్ ఉందని రివీల్ చేశారు అంతే కదా? అంటే ఇప్పుడు లేదని చెప్తే మీరు నమ్మరు. మీరు నమ్మని మీరు ఎందుకు అనుకుంటున్నారండి? అంటే యంగ్స్టర్. ఓ అందుకే నా రొమాంటిక్ సీన్స్ అంటే భయం. ఓ యా, పావని గారు కరెక్ట్ పాయింట్. లేదండి, కొంచెం షైగానే ఉంటాను. సో నేను కూడా ఒకటి చెప్తాను. ఈ ఎంట్రీ అరే ఏంటన్నా మీరే సడన్ ఎంట్రీ సడన్ అంటే అర్జెంట్ వర్క్ ఉండే, మీకే పనా పాట సెపరేట్ గా ఇంటర్వ్యూ చేసుకోండి. అది లేదండి, నేను ఆ ఫ్రస్ట్రేషన్ చెప్పి మళ్ళీ పోతాను, అర్జెంట్ వర్క్ ఉంది నాకు కూడా. ఇది చెప్పింది ఏమో అది తెలియదు, కానీ నాదైతే అసలైన ఫ్రస్ట్రేషన్ అంటే మొత్తం సెట్లో పడింది నేను ఒక్కని. ఎందుకు చెప్పాలా, సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ కూడా నేనే. ఇప్పుడు సడన్ గా మా డ్రైవర్ లేడు అనుకో, ఎవరు నన్ను డ్రాప్ చేయడానికి, అసోసియేట్ డ్రైవర్ నేనే. ఒకటి అదంతా అయిపోయిన తర్వాత మా అసిస్టెంట్ డైరెక్టర్ సోను నెక్స్ట్ నీ షార్ట్ అంటారు. అవునా నాకు చెప్పలే కదా అంట, నీళ్ళు ఇల్లు అంట, ముఖం అంతా మాసిపోయి ఎండకు అవుననే కర్రగా ఇంకా కర్రగా కమిలిపోతుంది. అంటే అదే మీ మొహం కూడా మాసిపోతుందా అండి? అంటే ఎందుకు మాయదండి, ఏదైనా అంటే షూట్ పరిస్థితి చాలా చెక్క రోజు వాడుకున్న రోజులు కూడా ఉన్నాయి. కరెక్ట్ గా పోతుండే, మంచిగా ముఖం కడుక్కొని ఫేస్ వాష్ పెట్టుకొని తెల్లగా నీళ్ళగా ఆడుతుండే, బట్టలు లీటర్లు వేసుకొని కూర్చుంటుండే. అన్న ఎప్పుడన్నా అంటే వస్తుంది రెడీ స్క్రీన్ మొత్తం సీన్స్ అన్ని రెడీ చేసుకొని కూర్చుంటుండే.
అట్లనే కూర్చోబెడతారు. సోను సోను అని పిలుస్తాను. మన షార్ట్ రెడీ అని చెప్పి నేను లేస్తానా, పోగానే సోను డీజిల్ అయిపోయింది, సోను తీసుకొని పాప యాక్టింగ్ చేస్తామని ఉత్సాహంతో వస్తే డీజిల్ అయిపోయింది, థమ్స్ అప్ తీసుకురా సరే అని చెప్పి రాగానే ఈయన ఇదంతా అయిపోయింది. నేను నా సీన్ ప్రిపేర్ అవుతుండే వచ్చి సోనియా దా ఏందన్నా చెప్పు అన్నాడు. కూర్చో బోర్ కొడుతుంది. కూర్చో అంటే నేను యాక్టింగ్ చేయాలన్నాడు. అంటే ఓకే ఓకే అంటాడా. షార్ట్ ఇలా తీస్తారు, నాకు తీయరు. అసలైన ఫ్రస్ట్రేషన్ నాది కదండి, వీళ్ళు నథింగ్ కదండి. వీళ్ళు ఎండకు తెల్లగా ఉన్నారు అంతే, కర్రగా అంతే. డీ టైం చెప్పిస్తే అయిపోయాయి. మరి నాకు ఏ టైం చేసినా కాదు. కరెక్ట్. సో మీకు మిమ్మల్ని అడగాలి అంటే ఎవరి మీద కోపం వచ్చింది అని కాదు, ఎవరి మీద కోపం రాలేదు అని అడగాలేమో. ఎవరి మీద కోపం రాలేదు అంటే మా ఎటు చెప్పాలి, అందరి మీద వచ్చింది ఆల్మోస్ట్. ప్రతి ఒక్కరు టార్చర్. మా మా ప్రొడ్యూసర్ గారు వస్తారు, సోను ఏంటిది ఈరోజు అంటే, అదే అన్న ఇది అవుతుంది కదా అంటే, నువ్వేం చేస్తావు తెలియదు, నాకు దీనికి ఒక మంచి ఐడియా ఏమన్నా ప్లాన్ చేయాలంటాడు. నేను డ్రైవింగ్ డ్యూటీ చేయాలా, అసిస్టెంట్ డ్యూటీ చేయాలా, మళ్ళీ వీళ్ళు ఏమడితే చెప్పనీకి ఉండాలా, మళ్ళీ ఈ మనిషి మధ్యలో వచ్చి సోనియా కూర్చో అంటారు. ఏం కూర్చోవాలా పోవాలి, ఇవన్నీ ఒకటి. సోను హీరోయిన్ వీళ్ళు రెడీ అయ్యి తొందరగా షార్ట్ రెడీ అంటారు. సరే అని చెప్పిపోతే ఒక్క నిమిషం సోను హెయిర్ అంటారు. ఓకే, మళ్ళీ పోయిన తర్వాత బయటకు మళ్ళీ హెయిర్ ఎంతసేపు మాది ఇట్లా అనగానే అయిపోతుంది. ఇంతసేపు హెయిర్ అవి చాలా ఘోరమైన ఫ్రస్ట్రేషన్. నిజంగా మీ ఫ్రస్ట్రేషన్ ఎవ్వరూ తీర్చలేరండి. ఓన్లీ 20th సినిమా చూసి ప్రేక్షకులు మాత్రమే మీ ఫ్రస్ట్రేషన్ని తీరుస్తారు. అండ్ మాకు అర్థమైపోతుంది డీజిల్ అయిపోయినట్టుంది, వెళ్ళి తీసు. డీజిల్ కాదండి, ఏదో సరే, అంతలోపలికి మా ఇంటర్వ్యూ కూడా అయిపోగొడదాము. సినిమాలో టెక్నికల్ వాల్యూస్ చాలా ఉన్నాయి అని అనిపించేస్తుంది. సో టెక్నీషియన్స్ గురించి సౌండ్ అండి. యాక్చువల్గా ఈ సౌండ్ యాక్చువల్గా ఏంటంటే మీరు మ్యూజిక్ వినే ఉంటారు మీరు, సో ఆల్రెడీ వినే ఉంటారు. సో ఆ యశ్వంత్ ఇచ్చిన మ్యూజిక్ని పర్ఫెక్ట్ సౌండింగ్ బయటికి తీసుకురావడానికి రీజన్ ఏంటంటే, దీని బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నారంటే సంతోష్ ఉడ్నాల. సో హీఈస్ మై బ్రదర్ ఆల్సో. సో తను చాలా బాగా దీనికి మిక్స్ చేశాడు, చాలా బాగా చేశాడు. ఇంకోటి ఏంటంటే సంతోష్ ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా. ఓ, వీ డిడ్ంట్ నో దిస్. ఓకే, సంతోష్ గారు యాక్చువల్లీ చాలా పెద్ద పెద్ద సినిమాలు కూడా వర్క్ చేశారు. ఈవెన్ మొన్న సూపర్ హిట్ అయిన 90s కూడా చేశాడు. అండ్ ఆయన దగ్గరికి నార్మల్ సౌండ్ వెళ్తే అది వేరే లెవెల్కి వెళ్తుంది అనేసి ఒక కాన్ఫిడెన్స్తో వస్తారు. అవునవును, నెక్స్ట్ 5 yearsలో తను టాప్ అట్మాస్ మిక్సర్ అవుతాడు డెఫినెట్లీ. ఆ ఛాయలు కనిపించేస్తున్నాయి. యా. సో మిగతా అంతా నా ఎడిటింగ్ ప్లస్ డిఏ వచ్చేసి అశ్వమేధ స్టూడియోలో చేసామండి. సో నితీష్ అని చాలా బాగా మీరు ఆ కలర్స్ టోన్ కనిపిస్తే మీరు, సో హీఈస్ ద గుడ్ టెక్నీషియన్. ఈ సినిమా ఆన్ సెట్స్ ఉన్నప్పుడు మీకు కష్టంగా అనిపించిందా, పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు కష్టం అనిపించిందా? ఆన్సెట్లో అంటే తెలియకుండా అయిపోయిందండి అది. అంటే అది ఒక ఫాస్ట్నెస్, ఒక అంటే మనం ఒక షెడ్యూల్ వేసుకున్నాం, ఆ షెడ్యూల్లో పర్ఫెక్ట్ చేయాలి కాబట్టి అది చాలా ఫాస్ట్గా చేసేసాం. పోస్ట్ ప్రొడక్షన్లో అది యాక్చువల్గా ఏంటంటే, పోస్ట్ ప్రొడక్షన్ పార్ట్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ మ్యూజిక్ అవ్వాలి, ఫస్ట్ ఎడిటింగ్ అవ్వాలి. సో ఎక్కడా మనం సాటిస్ఫై అవ్వం. సో అది కొంచెం ఏంటి అంటే, అది ఒక క్రిటికల్ ప్రాసెస్ డిసిషన్ మేకింగ్లో. షూట్లో ఏంటి అంటే, నువ్వు ఏదో ఒక డిసిషన్ తీసుకోవాలి కంపల్సరీ అక్కడ ఆ టైంలో. అంటే అది రాంగా రైటా అనేది, అది ఏదైతే అవుతుందని మనం ఇమీడియట్ డిసిషన్ తీసుకుంటాం. సో దాని గురించి మనం ఆలోచించుంటుంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్లో మనకు టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో చాలా ఫ్రస్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే మామూలుగా కాంప్రమైజ్ అవ్వము, సో సాటిస్ఫై అవ్వము. సో అలా దాన్ని డేస్ పెరిగినా కొద్దీ ఫ్రస్ట్రేషన్ పెరుగుతూ ఉంటుంది. సో ఆ క్వాలిటీ తీసుకోవడానికి ఆ ఫ్రస్ట్రేషనే ఉంటుంది యాక్చువల్గా. షూట్ పార్ట్ తొందరనే అయిపోయింది. అండ్ సెట్స్ అంటే చూస్తుంటే మంచి బ్యూటిఫుల్ విలేజ్ కరీంనగర్ అర్థమైపోతుంది. సో కరీంనగర్ చుట్టుపక్కల విలేజా ఆర్? కరీంనగర్ చుట్టుపక్కల విలేజెస్ అండి. ఆల్మోస్ట్ 10 villagesలో అలా షూట్ చేసి. 10 villagesలో. వావ్. అండ్ టీజర్కి ట్రైలర్కి అస్సలు పొంతం లేదండి. టీజర్ అంతా యూనో పిల్లగాడు మంచి ఇట్లా జోష్లో ఇది అంతా చూపించారు. ట్రైలర్ వచ్చేసరికి సీరియస్లోకి తీసుకొచ్చి లేదండి, సినిమా సీరియస్ ఏమి ఉండదు. ట్రైలర్ అయినా టీజర్కి ఎక్స్టెన్షనే ట్రైలర్ యాక్చువల్గా. సో మనం టీజర్లో ఏదైతే అది ఏంటి అంటే, ఏదైతే ఆ మెయిన్ పార్ట్ ఉంటుందో అది టీజర్ చెప్పాము. ట్రైలర్లో ఏంటంటే మొత్తం స్టోరీ చెప్పాము మనం. సో ఏం జరగబోతుంది స్టోరీ అనేది. సో దానికి దీనికి మంచి లింక్ ఉంటుందండి, పర్ఫెక్ట్ లింక్ ఉంటుంది. అదే యాక్చువల్గా ఏంటి అంటే, అది సినిమాలో ట్విస్ట్, అది రివీల్ చేయకూడదు కాబట్టి. సో మీరు ఏదైతే
టీజర్కి ట్రైలర్కి మీరు ఏదైతే తేడా అంటున్నారో ఆ రెండింటి మధ్యలో ఒక మంచి బ్రిడ్జ్ ఉంటుందండి. ఆ బ్రిడ్జ్ మన సినిమాకి మెయిన్ పాయింట్. అయితే మీకు ఒక చిన్న టెస్ట్ పెట్టాలనుకుంటున్నా. సో తెలంగాణ స్లాంగ్ ఫుల్గా నేర్చేసుకున్నా అన్నారు కదా, నేను జస్ట్ నార్మల్గా ఒక వర్డ్ అడుగుతాను, అది తెలంగాణ స్లాంగ్లో ఏమంటారు అనేది మీరు చెప్పాలి. కరీంనగర్ మనది కాబట్టి మనకి ఇది జూజూబీ, సో అది కరెక్టా కాదా అనేది మా డైరెక్టర్ గారు చెప్పాలి. ఓకే, ఎలా ఉన్నారు, బాగున్నారా? ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? ఆహా, వచ్చేసినా. ఓకే, భోజనం చేశారా? తిన్నరా? ఓకే, డబ్బులు ఉన్నాయా? పైసలు ఉన్నాయా? పైసలు ఉన్నాయా? మార్చేశారా సార్? ఆవిడ సగం అండి, పరేషాన్లో సగం మారిపోయి వచ్చింది. ఇక్కడ ఇంకా మా పూర్తిగా. ఓకే, వెరీ గుడ్. ఇంకా నేను అడగాల్సిన అవసరం లేదు, ఇంకా అమ్మయ్య. చాలా పర్ఫెక్ట్ గా మారిపోయారు. చాలా చిన్న చిన్న క్వశ్చన్లు అడిగారు. మీరేమన్నా అడగండి. ఇంకా టఫ్ టర్మ్స్, టఫ్ వర్డ్స్ ఇస్తే గిన్నెలు తోమారా? భాషలు దోమినరా? ఓకే, యాక్చువల్ బోలు దోమే బోల్ బోన్లు, భాషల్లో ఇస్ ద మోస్ట్ తెలంగాణ అంటే అది రూటెడ్. అది రూటెడ్. మనమే ఇంకా ఇక్కడ ఉన్నాం, మీరు ఇంక ఇక్కడే ఉన్నారు, మేము వెళ్ళిపోయాం ఎక్కడో. వెళ్ళకండి, 20th థియేటర్స్ లోకి వచ్చేసేయండి. అండ్ ఇట్ వాజ్ అమేజింగ్ టాకింగ్ టు యూ ఆల్. నిజంగా వేరే లెవెల్ ఉంటుంది సినిమా అనేసి మాకు అనిపించేస్తుంది. 20th థియేటర్స్ లో మేము అందరం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము సినిమా చూడడానికి. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్. పైలం పిల్లగా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. అందరూ తప్పక థియేటర్కి రండి, థియేటర్లోనే సినిమా చూడండి. అందరూ September 20th రోజు మా సినిమా పైలం పిల్లగా థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఇది సినిమా షూటింగ్ కరీంనగర్లో తెలంగాణలో అయింది, కానీ అట్లా తెలంగాణ వాళ్ళకి మాత్రమే కనెక్ట్ అవుతుంది అట్లా ఏం లేదు. ఢిల్లీలో కనెక్ట్ అవుతుంది, విజయవాడలో కనెక్ట్ అవుతుంది, కోల్కతాలో కనెక్ట్ అవుతుంది. అందరింట్లో అబ్బాయిలు ఉంటారు. సో అందరింట్లో అబ్బాయిలకి అరే వీళ్ళ లెక్క మనం ఉండాలి, వీళ్ళ లెక్కనే మనకు డ్రీమ్స్ ఉంటాయి, ఆ డ్రీమ్స్ అచీవ్ చేయాలని. సో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది. అందరు వెళ్ళి చూడండి, మీకు కనెక్ట్ అవుతుంది, దిల్ కనెక్ట్ అయిపోతుంది. అంతే భూమి మీద ప్రతి ఒక్కటి కరెక్ట్ అవుతుంది యాక్చువల్లీ. భూమి పైన ఉన్న ప్రతి ఒక్కరు కనెక్ట్. ఇది కరెక్ట్. నువ్వు చెప్పింది అంతే కరెక్ట్.